ఈరోజు ఆంధ్రప్రదేశ్ విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం డిఎస్ఎస్జిడి టెక్స్ట్ బుక్లను మొదటి పాఠంకి సంబంధించిన పరీక్షను చూద్దాం. మొదటి పాఠం శిశువు యొక్క వికాసం. ఇందులో 46 నుంచి 47 పేజీ వరకు ముందుగా నేను ప్రశ్నలు చదువుతాను, మీరు కూడా ఆన్సర్లు రాయండి. లాస్ట్లో ఆన్సర్లు చూద్దాం. కోల్బర్గ్ ప్రకారం బహుమతి పొందాలనే లక్ష్యంతో పిల్లలు ప్రవర్తించే నైతిక వికాస దశ: 1 4వ దశ, 2 6వ దశ, 3 3వ దశ, 4 2వ దశ. కోల్బర్గ్ ప్రకారం బహుమతి పొందాలనే లక్ష్యంతో పిల్లలు ప్రవర్తించే నైతిక వికాస దశ: 1 4వ దశ, 2 6వ దశ, 3 3వ దశ, 4 2వ దశ. పియాజే ప్రకారం ప్రకల్పన నిగమనాత్మక వివేచనం కనిపించే దశ: 1 అమూర్త ప్రచాలక దశ, 2 పూర్వ ప్రచాలక దశ, 3 జ్ఞానేంద్రియ చాలక దశ, 4 మూర్త ప్రచాలక దశ. పియాజే ప్రకారం ప్రకల్పన నిగమనాత్మక వివేచనం కనిపించే దశ: 1 అమూర్త ప్రచాలక దశ, 2 పూర్వ ప్రచాలక దశ, 3 జ్ఞానేంద్రియ చాలక, 4 మూర్త ప్రచాలక దశ. పూర్వ వయోజన దశలో కనిపించే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితులు: 1 శ్రమశీలత, ఆత్మన్యూనత, 2 ఉత్పాదకత, స్తబ్దత, 3 చిత్తశుద్ధి, నిరాశ, 4 సాన్నిహిత్యం, ఏకాంతం. పూర్వ వయోజన దశలో కనిపించే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితులు: 1 శ్రమశీలత, ఆత్మన్యూనత, 2 ఉత్పాదకత, స్తబ్దత, 3 చిత్తశుద్ధి, నిరాశ, 4 సాన్నిహిత్యం, ఏకాంతం. కార్ల్ రోజర్స్ ప్రకారం అభ్యాసన అవసరాలను ప్రాధాన్యతనిచ్చే అభ్యసనం: 1 సంజ్ఞానాత్మక, 2 అనుభవపూర్వక, 3 నైతిక అభ్యసనం, 4 సాంఘిక అభ్యసనం. కార్ల్ రోజర్స్ ప్రకారం అభ్యాసకుని అవసరాలకు ప్రాధాన్యతనిచ్చే అభ్యసనం: 1 సంజ్ఞానాత్మక, 2 అనుభవపూర్వక, 3 నైతిక అభ్యసనం, 4 సాంఘిక అభ్యసనం. గాంధీజీ, హరిశ్చంద్రుడు, మదర్ తెరీసా వంటి వారు కోల్బర్గ్ ప్రకారం ఈ నైతిక స్థాయికి చెందుతారు: 1 పూర్వ సంప్రదాయ స్థాయి, 2 సంప్రదాయం, 3 ఉత్తర సంప్రదాయం, 4 బహుళ సంప్రదాయ. గాంధీజీ, హరిశ్చంద్రుడు, మదర్ తెరీసా వంటి వారు కోల్బర్గ్ ప్రకారం ఈ నైతిక స్థాయికి చెందుతారు: 1 పూర్వ సంప్రదాయం, 2 సంప్రదాయం, 3 ఉత్తర సంప్రదాయం, 4 బహుళ సంప్రదాయ. వికాస సూత్రం: 1 D = ఫ్యాక్టర్ ఆఫ్ M × L, 2 D = ఫ్యాక్టర్ ఆఫ్ M / L, 3 D = G × L, 4 D = ఫ్యాక్టర్ ఆఫ్ M × G. వికాస సూత్రం: 1 D = ఫ్యాక్టర్ ఆఫ్ M × L, 2 D = F of M / L, 3 D = G × L, 4 D = ఫ్యాక్టర్ ఆఫ్ M × G. ఈ క్రింది వాటిలో వికాసానికి సంబంధించి సరికానిది: 1 గుణాత్మకం, 2 ప్రాగుక్తీకరించవచ్చు, 3 సమగ్రమైనది, 4 గణనాత్మకం. ఈ క్రింది వాటిలో వికాసానికి సంబంధించి సరికానిది: 1 గుణాత్మకం, 2 ప్రాగుక్తీకరించవచ్చు, 3 సమగ్రమైనది, 4 గణనాత్మకం. విద్యార్థుల సహజ సామర్థ్యాలను బట్టి భవిష్యత్ వృత్తుల గురించి ఊహించడం ఏ వికాసం? 1 వికాసాన్ని ప్రాగుక్తీకరించవచ్చు, 2 శిరపాదాత్మక వికాసం, 3 వికాసం ఒక పరస్పర చర్య, 4 వికాసం పరస్పర సంబంధంగా కొనసాగుతుంది. విద్యార్థుల సహజ సామర్థ్యాలను బట్టి భవిష్యత్తు వృత్తుల గురించి ఊహించడం ఏ వికాసం? 1 వికాసాన్ని ప్రాగుక్తీకరించవచ్చు, 2 శిరపాదాత్మక వికాసం, 3 వికాసం ఒక పరస్పర చర్య, 4 వికాసం పరస్పర సంబంధంగా కొనసాగుతుంది. వ్యక్తి యొక్క బ్లూ ప్రింట్గా దేనిని పేర్కొంటారు? 1 DNA, 2 క్రోమోజోమ్లు, 3 జన్యువులు, 4 RNA. వ్యక్తి యొక్క బ్లూ ప్రింట్గా దేనిని పేర్కొంటారు? 1 DNA, 2 క్రోమోజోమ్లు, 3 జన్యువులు, 4 RNA. ఎడ్యుకేషనల్ డిటర్మినిజం గ్రంథ రచయిత: 1 JB వాట్సన్, 2 గాల్టన్, 3 స్కోడాక్, 4 WC బ్లాగ్లే. ఎడ్యుకేషన్ డిటర్మినిజం గ్రంథ రచయిత: 1 JB వాట్సన్, 2 గాల్టన్, 3 స్కోడాక్, 4 WC బాగ్లే. ఒక బాలుడు తను రోడ్డుపై నడుస్తూ ఉంటే తనతో సూర్యుడు కూడా పయనిస్తున్నాడనుకోవడం పియాజే ప్రకారం ఏ దశలో జరుగుతుంది? 1 మూర్త ప్రచాలక దశ, 2 పూర్వ ప్రచాలక దశ, 3 ఇంద్రియ ప్రచాలక, 4 అమూర్త ప్రచాలక. ఒక బాలుడు తను రోడ్డుపై నడుస్తూ ఉంటే తనతో సూర్యుడు కూడా పయనిస్తున్నాడనుకోవడం పియాజే ప్రకారం ఏ దశలో జరుగుతుంది? 1 మూర్త ప్రచాలక, 2 పూర్వ ప్రచాలక, 3 ఇంద్రియ ప్రచాలక, 4 అమూర్త ప్రచాలక. ఉపాధ్యాయుడితో మంచి క్రమశిక్షణ గల అమ్మాయి అనిపించుకోవడానికి రాణి ప్రతిరోజు సమయానికి బడికి వస్తుంది. ఇది ఏ నైతిక వికాస స్థాయికి చెందినది? 1 పూర్వ సంప్రదాయ, 2 సంప్రదాయ, 3 ఉత్తర సంప్రదాయ, 4 ఉన్నత. ఉపాధ్యాయునితో మంచి క్రమశిక్షణ గల అమ్మాయి అనిపించుకోవడానికి రాణి ప్రతిరోజు సమయానికి బడికి వస్తుంది. ఇది ఏ నైతిక వికాస స్థాయికి చెందినది? 1 పూర్వ సంప్రదాయ, 2 సంప్రదాయ, 3 ఉత్తర సంప్రదాయ, 4 ఉన్నత స్థాయి. ఒక వస్తువు ఆకారం మార్చిన, పరిస్థితి మార్చిన, దాని గుణాలు మారవు. దీనిని ఏమంటారు? 1 సంశ్లేషణ, 2 అనుగుణ్యం, 3 ఏకమితి, 4 కన్జర్వేషన్. ఒక వస్తువు ఆకారం మార్చిన, పరిస్థితి మార్చిన, దాని గుణాలు మాత్రం. దీనిని ఏమంటారు? 1 సంశ్లేషణ, 2 అనుగుణ్యం, 3 ఏకమితి, 4 కన్జర్వేషన్. పియాజే ప్రకారం ఈ దశలో పిల్లలు చంద్రుడు, సూర్యుడు ప్రాణం ఉన్నవిగా భావిస్తారు. 1 జ్ఞానేంద్రియ చాలక, 2 పూర్వ ప్రచాలక, 3 మూర్త ప్రచాలక, 4 అమూర్త ప్రచాలక. పియాజే ప్రకారం ఈ దశలో పిల్లలు చంద్రుడు, సూర్యుడు ప్రాణం ఉన్నవిగా భావిస్తారు. 1 జ్ఞానేంద్రియ చాలక, 2 పూర్వ ప్రచాలక, 3 మూర్త ప్రచాలక, 4 అమూర్త ప్రచాలక. పూర్వ సాంప్రదాయ స్థాయిలో శిశువు ఏది తప్పు, ఏది ఒప్పు అనేది దేనిని బట్టి ఆలోచిస్తుంది? 1 పరిణామం బట్టి, 2 సామాజిక నియమాల ఆధారంగా, 3 ఆలోచన బట్టి, 4 ఇతరుల మెప్పు పొందడంపై.
పూర్వ సాంప్రదాయ స్థాయిలో శిశువు ఏది తప్పు ఏది ఒప్పు అనేది దేనిని బట్టి ఆలోచిస్తుంది. 1 పరిణామం బట్టి, 2 సామాజిక నియమాల ఆధారంగా, 3 ఆలోచన బట్టి, 4 ఇతరుల మెప్పు పొందటంపై. తాను నిర్ధారించుకున్న నైతిక నియమాల ప్రకారం నడుచుకుని కోల్బర్గ్ దశ. 1 పూర్వ సంప్రదాయం, 2 సాంప్రదాయం, 3 ఉత్తర సంప్రదాయం, 4 ఉన్నత సాంప్రదాయం. తాను నిర్ధారించుకున్న నైతిక నియమాల ప్రకారం నడుచుకుని కోల్బర్గ్ దశ. 1 పూర్వ సంప్రదాయం, 2 సాంప్రదాయం, 3 ఉత్తర సంప్రదాయం, 4 ఉన్నత సంప్రదాయం. ప్రకల్పన నిగమనాత్మక వివేచన గల పియాజే దశ. 1 ఇంద్రియ ప్రచాలక, 2 మూర్త ప్రచాలక, 3 పూర్వ ప్రచాలక, 4 అమూర్త ప్రచాలక. ప్రకల్పన నిగమనాత్మక వివేచన గల పియాజే దశ. 1 ఇంద్రియ ప్రచాలక, 2 మూర్త ప్రచాలక, 3 పూర్వ ప్రచాలక, 4 అమూర్త ప్రచాలక. అందరూ ఆన్సర్ రాశారా? ఓకే, ఇప్పుడు ఆన్సర్ చూద్దాం. కోల్బర్గ్ ప్రకారం బహుమతి పొందాలనే లక్ష్యంతో పిల్లలు ప్రవర్తించే నైతిక వికాస దశ. కరెక్ట్ ఆన్సర్ 4, రెండవ దశ. కోల్బర్గ్ ప్రకారం బహుమతి పొందాలనే లక్ష్యంతో పిల్లలు ప్రవర్తించే నైతిక వికాస దశ రెండవ దశ. కరెక్ట్ ఆన్సర్ 4. పియాజే ప్రకారం ప్రకల్పన నిగమనాత్మక వివేచన కనిపించే దశ. నిగమనాత్మక అందరికీ మూర్త ప్రచాలక దశ అని ఉంటారు, కాదు. కరెక్ట్ ఆన్సర్ 1, అమూర్త ప్రచాలక దశ. పియాజే ప్రకారం ప్రకల్పన నిగమనాత్మక వివేచనం కనిపించే దశ అమూర్త ప్రచాలక దశ. కరెక్ట్ ఆన్సర్ 1. పూర్వ వయోజన దశలో కనిపించే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితులు. కరెక్ట్ ఆన్సర్ 4, సాన్నిహిత్యం, ఏకాంతం. పూర్వ వయోజన దశలో కనిపించే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితులు ఏంటంటే సాన్నిహిత్యం, ఏకాంతం. కరెక్ట్ ఆన్సర్ 4. కార్ల్ రోజెస్ ప్రకారం అభ్యసన అవసరానికి ప్రాధాన్యతనిచ్చే అభ్యసనం. కరెక్ట్ ఆన్సర్ 2, అనుభవపూర్వక అభ్యసనం. కార్ల్ రోజెస్ ప్రకారం అభ్యాసన అవసరాలకు ప్రాధాన్యతనిచ్చే అభ్యసనం, అనుభవపూర్వక అభ్యసనం. కరెక్ట్ ఆన్సర్ 2. గాంధీజీ, హరిశ్చంద్రుడు, మదర్ తెరీసా వంటి వారు కోల్బర్గ్ ప్రకారం ఈ నైతిక స్థాయికి చెందుతారు. కరెక్ట్ ఆన్సర్ 3, ఉత్తర సంప్రదాయం. గాంధీజీ, హరిశ్చంద్రుడు, మదర్ తెరీసా వంటి వారు కోల్బర్గ్ ప్రకారం ఈ నైతిక స్థాయికి చెందుతారంటే ఉత్తర సంప్రదాయం. కరెక్ట్ ఆన్సర్ 3. వికాస సూత్రం. కరెక్ట్ ఆన్సర్ 1, D = ఫ్యాక్టర్ ఆఫ్ M/L. వికాస సూత్రం D = ఫ్యాక్టర్ ఇంటూ M of L, D = ఫ్యాక్టర్ ఆఫ్ M/L. కరెక్ట్ ఆన్సర్ 1. ఈ క్రింది వాటిలో వికాసానికి సంబంధించి సరికానిది. కరెక్ట్ ఆన్సర్ 4, గణనాత్మక అంటే గణించగలం అంటున్నారు, అది తప్పు, సరికానిది కాబట్టి కరెక్ట్ ఆన్సర్ 4. ఈ క్రింది వాటి వికాసానికి సంబంధించి సరికానిది ఏంటంటే కరెక్ట్ ఆన్సర్ 4, గణనాత్మక. వికాసం మనం గణించలేం కాబట్టి అది సరికాదు కాబట్టి కరెక్ట్ ఆన్సర్ 4. విద్యార్థుల సహజ సామర్థ్యాలను బట్టి భవిష్యత్ వృత్తుల గురించి ఊహించడం ఏ వికాస నియమం భవిష్యత్ అని సరే ప్రాగుక్తీకరించవచ్చు. కరెక్ట్ ఆన్సర్ 1. విద్యార్థుల సహజ సామర్థ్యాలను బట్టి భవిష్యత్ వృత్తుల గురించి ఊహించడం ఏ వికాస నియమం అంటే వికాసాన్ని ప్రాగుక్తీకరించవచ్చు. కరెక్ట్ ఆన్సర్ 1. వ్యక్తి యొక్క బ్లూ ప్రింట్గా దేనిని పేర్కొంటారు? కరెక్ట్ ఆన్సర్ 3, జన్యువులు. వ్యక్తి యొక్క బ్లూ ప్రింట్గా దేనిని పేర్కొంటారంటే జన్యువులు. కరెక్ట్ ఆన్సర్ 3. ఎడ్యుకేషనల్ డిటర్మినిజం గ్రంథ రచయిత. కరెక్ట్ ఆన్సర్ 2. ఇది ఎడ్యుకేషనల్ డిటర్మినిజం గ్రంథ రచయిత W.C. బాగ్లే. టెక్స్ట్ బుక్లో 2 అని ఇచ్చారు, కాదండి, దిద్దుకోండి. కరెక్ట్ ఆన్సర్ 4, W.C. బాగ్లే. ఎడ్యుకేషనల్ డిటర్మినిజం గ్రంథ రచయిత W.C. బాగ్లే. కరెక్ట్ ఆన్సర్ 4. ఒక బాలుడు తన రోడ్డుపై నడుస్తూ ఉంటే తనతో సూర్యుడు కూడా పయనిస్తున్నాడు అనుకోవడం పియాజే ప్రకారం ఏ దశలో జరుగుతుంది? కరెక్ట్ ఆన్సర్ 2, పూర్వ ప్రచాలక దశలో. ఒక బాలుడు తన రోడ్డుపై నడుస్తూ ఉంటే తనతో పాటు సూర్యుడు కూడా పయనిస్తున్నాడు అనుకోవడం పియాజే ప్రకారం ఏ దశలో జరుగుతుందంటే పూర్వ ప్రచాలక దశలో. కరెక్ట్ ఆన్సర్ 2. ఉపాధ్యాయుడితో మంచి క్రమశిక్షణ గల అమ్మాయి అనిపించుకోవడానికి రాణి ప్రతిరోజు సమయానికి బడికి వస్తుంది. ఇది ఏ నైతిక వికాస స్థాయికి చెందింది? కరెక్ట్ ఆన్సర్ 2, సంప్రదాయ స్థాయి. ఉపాధ్యాయుడితో మంచి క్రమశిక్షణ గల అమ్మాయి అనిపించుకోవడానికి రాణి ప్రతిరోజు సమయానికి బడికి వస్తుంది. ఇది ఏ నైతిక వికాస స్థాయికి చెందినది అంటే సంప్రదాయ స్థాయి. కరెక్ట్ ఆన్సర్ 2. ఒక వస్తువు ఆకారం మార్చిన, పరిస్థితి మార్చిన, దాని గుణాలు మారవు, దీనిని ఏమంటారని కన్జర్వేషన్. ఇంగ్లీష్లో కన్జర్వేషన్ అంటారు. పదిలపరుచుకునే భావన, అది ఇంగ్లీష్లో కన్జర్వేషన్. ఒక వస్తువు ఆకారం మార్చిన, పరిస్థితి మీద దాని గుణాలు మారవు, దీన్ని ఏమంటారంటే కన్జర్వేషన్. కరెక్ట్ ఆన్సర్ 4. పియాజే ప్రకారం ఈ దశలో పిల్లలు చంద్రుడు, సూర్యుడు ప్రాణం ఉన్నవిగా భావిస్తారు. కరెక్ట్ ఆన్సర్ 2, పూర్వ ప్రచాలక దశ. పియాజే ప్రకారం ఈ దశలో పిల్లలు చంద్రుడు, సూర్యుడు ప్రాణం ఉన్నవిగా భావిస్తారు, పూర్వ ప్రచాలక దశ. కరెక్ట్ ఆన్సర్ 2. పూర్వ సంప్రదాయ స్థాయిలో శిశువు ఏది తప్పు ఏది ఒప్పు అని దేనిని బట్టి ఆలోచిస్తుంది? పూర్వ సంప్రదాయ బట్టి, పరిణామం బట్టి. కరెక్ట్ ఆన్సర్ 2, ఎఫెక్ట్. పూర్వ సంప్రదాయ స్థాయిలో శిశువు ఏది తప్పు ఏది ఒప్పు అని దేనిని బట్టి ఆలోచిస్తుంది అంటే పరిణామం బట్టి, అంటే ఇచ్చే ఎఫెక్ట్ని బట్టి ఆలోచిస్తుంది. కరెక్ట్ ఆన్సర్ 1. తాను నిర్ధారించుకున్న నైతిక నియమాల ప్రకారం నడుచుకునే కోల్బర్గ్ దశ. కరెక్ట్ ఆన్సర్ 3, ఉత్తర సాంప్రదాయ స్థాయి. తాను నిర్ధారించుకున్న నైతిక నియమాల ప్రకారం నడుచుకునే కోల్బర్గ్ దశ అంటే లాస్ట్ దశ, ఇంకా ఉత్తర సాంప్రదాయ. కరెక్ట్ ఆన్సర్ 3. ప్రకల్పన నిగమనాత్మక వివేచనం గల పియాజే దశ ఏంటంటే ఆల్రెడీ మనము ఇందులో ఒకసారి వచ్చినట్టుంది. కరెక్ట్ ఆన్సర్ 4, అమూర్త ప్రచాలక దశ. ప్రకల్పన నిగమనాత్మక వివేచనం గల పియాజే దశ అమూర్త ప్రచాలక దశ. కరెక్ట్ ఆన్సర్ 4. అందరు ఎగ్జామ్ రాశారు, కింద ఆన్సర్లు కూడా నేను చూసుకోండి. థ్యాంక్ యూ.